రూరల్ కలివెలపాలెం గ్రామంలో శ్మశాన వాటిక అభివృద్ధి పనులను రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పరిశీలించారు. కలివెలపాలెం గ్రామంలో శ్మశాన వాటికలో నెలకొన్న సమస్యల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని కోటంరెడ్డి చెప్పారు. 20 లక్షలతో ప్రహరీ గోడ కట్టించి అక్కడ ప్రజలకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రస్తుతం 95% పనులు పూర్తి అయ్యాయని 15 రోజులు మిగిలిన పనులు పూర్తి చేస్తామని వెల్లడించారు. కార్యక్రమంలో కలివెలపాలెం గ్రామ సభ్యులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. మనకేమో సీసీ రోడ్డుకి షోల్డర్ ఇచ్చాడు, దాన్ని మనం తోలేసాం షోల్డర్ మనం బెటర్ కొండి పంచాయతీ ఎంట్రన్స్ అందరినీ ఆలోచించి మీరు ఆలోచన చెప్పారు. ట్యాక్సీ కూడా అయింది ఆ టైంలో, కానీ ఆపేరు. నాకు తెలుసు. నెల్లూరు రూరల్ నియోజకవర్గం కలివెలపాలెం గ్రామం. ఈ కలివెలపాలెం గ్రామం పుట్టి ఎన్ని సంవత్సరాలైందో ఎవరికీ తెలియదు. కానీ గ్రామం పుట్టినప్పటి నుంచి ఈ గ్రామంకి వచ్చే దారిలో మొట్టమొదటగా శ్మశానం వస్తుంది. దాదాపు 55 ఏళ్లుగా, అంటే ఈ గ్రామంలో ఊహ తెలిసిన వ్యక్తులు చెప్పే మాట, 55 సంవత్సరాలుగా అయ్యా కలివెలపాలెం గ్రామంలో ఊరికి వచ్చే దారిలో ప్రారంభంలో శ్మశానం ఉంటుంది. ఆ శ్మశానం మీదుగా ఊరిలోకి ఎవరైనా రావాల్సిన పరిస్థితి కాస్త ఇబ్బందికరంగా ఉంది. ఆ సమాధులు అవన్నీ కూడా ఆ యొక్క శ్మశానానికి చుట్టూ గోడ నిర్మించినట్లయితే మాకు ఈ సమస్య లేకుండా పోతుంది. కలివెలపాలెం గ్రామానికి సంబంధించి మొత్తం గ్రామానికి ఇది సమస్య. ఈ సమస్య చుట్టూ కానీ గోడ నిర్మాణం చేస్తే మాకు ఈ సమస్య లేకుండా పోతుందని 55 సంవత్సరాలుగా ఈ యొక్క ప్రాంత ప్రజలు వచ్చినటువంటి అనేక మందిని, నాయకుల్ని, అధికారులను అడుగుతూ ఉన్నారు. కానీ సమస్య మాత్రం అడుగు ముందుకు పడే పరిస్థితి లేదు. గతంలో నేను 2 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నా, ఒకసారి ప్రతిపక్షం, అవకాశం లేదు. రెండోసారి అధికార పక్ష ఎమ్మెల్యే అయిన తర్వాత ఆ రోజు అభివృద్ధికి నిధులు కేటాయించుకున్న అనేక ప్రయత్నాలు చేసిన తర్వాత 3 ఏళ్ల తర్వాత ఈ యొక్క శ్మశానానికి గోడ కోసం నిధులు కేటాయించి శాంక్షన్ చేయడం జరిగింది. కానీ దురదృష్టం, ఆ తర్వాత కొన్ని నెలలకే నేను ఆనాటి అధికార పార్టీకి దూరంగా జరగటం, తెలుగుదేశం పార్టీకి రావడం, నా మీద కోపంతో నేను శాంక్షన్ చేయించిన పని ఇది. కానీ ఈ గ్రామానికి అందరికీ మేలు చేసే పని. ఎవరైనా తెలియగల రాజకీయ నాయకులైతే ఎవరు శాంక్షన్ చేస్తే ఏముంది, గ్రామానికి మొత్తం మేలు చేసే పని వారు శాంక్షన్ చేయించినా మేము చేస్తే ఆ గౌరవం మాకు ఉంటుందని ఆలోచన చేసి పని చేయించి ఉండేవాళ్ళు. కానీ ఆ రోజు ఉన్నటువంటి పాలకులు దాన్ని క్యాన్సిల్ చేయించారు. కానీ ఒక రకంగా నేను సంతోషంగా భావిస్తున్నా, ఆ దేవుడు
ఆ దేవుడు కలివెలపాలెం గ్రామంలో ప్రారంభంలో ఉండి శ్మశానం చుట్టూ గోడ నిర్మించి శాశ్వతంగా ఈ గ్రామానికి మేలు చేసే కార్యక్రమాన్ని ఆ దేవుడు నాకు రాసిపెట్టి ఉన్నాడని చెప్పని నేను భావిస్తున్నాను. అందుకే ఈరోజు అధికారంకి వచ్చి 7 నెలలు కూడా కాల, కానీ దీని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి కలివెలపాలెం గ్రామానికి ఆ శ్మశానం గ్రామస్తులందరికీ ఆ యొక్క ప్రారంభంలోనే ఉంటుంది, సమాధులు ఉంటాయి, లేదు శవాలకి దహన సంస్కారాలు చేస్తూ ఉంటాం. ఆ గ్రామంలోకి వచ్చే ప్రజలందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితి, శ్మశానం చుట్టూ కూడా చాలా ఇళ్ళు ఉన్నాయి, వారందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితి అని చెప్పని 20 లక్షల రూపాయలు నిధులు కేటాయించి ఈ యొక్క గోడని నిర్మించడం జరిగింది, గేట్ని నిర్మించుకోవడం జరిగింది. దాదాపుగా 95% పనులు పూర్తయిపోయినాయి, ఇంకా 5% మాత్రం ఉన్నాయి. అవన్నీ పూర్తయిన తర్వాత మరో 15 రోజుల తర్వాత దీన్ని ప్రారంభోత్సవం పెట్టుకుంటాం. అదే సందర్భంగా ఈరోజు గ్రామస్తులు అడగటం జరిగింది, ఆ యొక్క శ్మశానం లోపల ఏదైతే ఇష్టం వచ్చినట్టు ఎగుడు దిగుడు గుంటలతో ఉన్నదాని వల్ల ఇబ్బందికరంగా ఉందని చెప్పని, దానికి కూడా ఎంత అవుతాయి అంచనాలు వేయమని చెప్పని అధికారులు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆ గిరిజన కాలనీకి ఆ యొక్క శ్మశానంకి మధ్యలో కూడా గోడ నిర్మించాల్సిన అవసరం ఉంది, దానికి మరో 5 లక్షల రూపాయలు ఖర్చు అవుతాయని చెప్పడం జరిగింది. దాన్ని కూడా ఎక్కడ నాకు అవకాశం దొరికినా వీలైతే అతి త్వరలోనే ఈ ప్రారంభోత్సవం లోపలనే అతి త్వరలోనే దాన్ని శాంక్షన్ చేయించే ప్రయత్నం చేస్తా. ఒకవేళ వీలు కాకుండా ఉంటే కాస్త సమయం తీసుకుని ఖచ్చితంగా ఈ యొక్క కలివెలపాలెం గ్రామ శ్మశాన వాటికిని అద్భుతంగా మహోద్భుతంగా 10 మంది కూడా ఆహ్లాదకరంగా, ఎందుకంటే అది చనిపోయినప్పుడు మామూలుగా చెప్పాలంటే శ్మశానాలు అనేవి మన పూర్వీకులు శాశ్వతంగా నివాసం ఉండే ప్రాంతాలు. మనం అందరం కూడా ఏదో ఒకరోజు ఆ శ్మశానాలకి వెళ్లాల్సిన పరిస్థితి. మన పూర్వీకులు శాశ్వతంగా నివాసం ఉండే ఆ ప్రాంతాల్లో మనం కూడా ఏదో ఒక రోజు ఆ ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితుల్లో శ్మశానాలు కాస్త శుభ్రంగా కనీస వస్తువులతో ఉండాల్సిన బాధ్యత అందరి మీద కూడా ఉంది. అందుకే నేను తొలిసారి ఎమ్మెల్యే గెలిచినప్పటి నుంచి కూడా రూరల్ నియోజకవర్గంలో దాతల స్నేహితులు